జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారికి మామిడి మొక్కను అందించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మరియు పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ వారిచే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రిటైర్ ఏఈ చల్లా రఘోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మరియు పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారికి మామిడి మొక్కనందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ వనరామయ్య ఇంటి వద్ద ఎర్రచందనం మొక్క నాటడం జరిగింది. శాలువతో సత్కరించిన వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య, పద్మశ్రీ వనజీవి రామయ్యతో ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ చెల్మికచారి, గుండెబోయిన రమేష్, కక్కెర్ల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నేను 4ంటికి పోయాక అంత భూమి నానబెట్టి ఎండాకాలం శీతాకాలం 6 నెలలు గుంటలు తీసినాయి. మొక్కలు ఇవ్వమంటే గవర్నమెంట్ మొక్కలు ఇవ్వాలి. అయితే నేను ఆ మొక్కలు ఈ మొక్కలు వేయట్లే. భవిష్యత్తు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే మొక్కలు వేస్తాను, శ్రీగంధం వేస్తాను. పని చేసినా చేయాలి తప్పదు. ఆకలి తీరే చెట్లు వేయాలంట హరితహారం. గవర్నమెంట్ ఆకలి తీరాలంటే చందనం శ్రీగంధం. జనానికి వాళ్ళని 2 పనస చేస్తాను, ఇంకో అది పనస చెట్టు. ప్రభుత్వాన్ని ఆకలి తీయబడాలంటే శ్రీగంధం వేస్తాను. వారు మొక్కలు చేస్తే 2 ఏళ్ళ బట్టి వేతనం పెంచమంటే వేతనం పెంచాం. నాది 20 టన్నులు ఎర్రచందనం హరిత నిధికి విరాళంగానే ఇచ్చినాం, అమ్ముకోకుంటాం. అంటే చట్టబద్ధంగా కొనేవాళ్ళు రావట్లేదు నా కాడికి. నన్ను చూస్తే భయం అవుతుంది వాళ్ళకి. ఈయన మోసం చేయటానికి కుదరదు, దొంగతనంగా కొనకపోతాం, ఎట్లన్నా తీసుకుపోతాం అంటారు. అట్లా ఇయ్యనన్నా అది గవర్నమెంట్కి ఊహనే ఇచ్చినాం. ఇచ్చినా కూడా వేతనం పెంచట్లే మొక్కలు కొనటానికి. ఇది చేసి అయిపోవట్లేదు. ఎండాకాలం కంప్లీట్ నాకు వన ప్రేమికుడు నిలబడినా చెట్టు కింది కావాలి.